ఓకే. థ్యాంక్ యూ. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఆహ్, చూడడానికి వచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. హ్మ్. నాకు ముందు డైరెక్టర్ గారు నాకు హీరోయిన్ ద్వారా పరిచయము. ఆహ్, హీరోయిన్ వల్లే మాకు ఇంత మంచి డైరెక్టరు దొరికారు. యాక్చువల్‌గా 3 ఇయర్స్ బ్యాకే నాకు డైరెక్టర్ పరిచయం అనమాట. అప్పటినుంచి అంటే తను కాలం కట్టని ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పటినుంచి పరిచయము. సో, దాని తర్వాత నుంచి నేను ఏదైనా మంచి ఫ్యామిలీ సినిమాలు చూసినా, లేకపోతే ఏదైనా మంచి లవ్ స్టోరీస్ చూసినా కొద్దిగా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి ఏదో స్టేటస్ పెడతా ఉండేవాడిని. అప్పుడు మనోడు మనం కూడా చేద్దాం బ్రో, మనం కూడా చేద్దాం బ్రో అని రిప్లై ఇస్తుండేవాడు అనమాట. సో, అదే ఈ మార్కెట్ మహాలక్ష్మి అవుతుందని అనుకోలేదు. థ్యాంక్ యూ బ్రో. మంచి సినిమా ఇచ్చావు. ఎవరికైనా మంచి అంటే జనాల్లోకి వెళ్ళే ఫిలిం కావాలి. నాకైతే ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో నా కెరీర్‌లో నాకు ఇది అనిపిస్తుంది. సో, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ముఖేష్ అండ్ హీరోయిన్ గారు, థ్యాంక్ యూ. ఇంకా ఫస్ట్ టైం మైక్ ఇచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కొద్దిగా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే తర్వాత ఏదైనా ఆలోచించుకుందాం అనుకున్నా. యాంకర్ గారు ఫస్ట్ నాకే ఇచ్చారు. సో, ఇందులో మన హీరో గారు బాగా సెటిల్ పర్ఫామ్ చేశారండి. చాలా సెటిల్గా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ అయితే చింపేసింది క్యారెక్టర్లో, మాస్ క్యారెక్టర్. అందరూ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఏ క్యారెక్టర్ ఎలాంటి వాళ్ళు కావాలో అలా బాగా చేశారు. మన భాష గారు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇంకా యాక్చువల్గా ఫస్ట్ ఇది స్టోరీ వినే ఎడిటింగ్ చేసాం, కానీ అప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అవ్వలేదు నేను. మూవీ అంతా చేసిన తర్వాత ఒకరోజు మేము ఫ్లో అంతా ఒకసారి వేసుకొని చూసాం డైరెక్టర్ గారు నేను. యాక్చువల్గా ఇది ఒక క్యాజువల్ లవ్ స్టోరీ సినిమా అని అనుకున్నాను. అంటే ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు ఒక మార్కెట్ అమ్మాయిని లవ్ చేస్తే క్రేజీగా ఉంటుంది కదా, ఇట్లాంటి కథ బాగుంది అని అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ అంతా సీన్స్ అన్ని ఎడిటింగ్ చేసుకొని ఫ్లోలో వేసుకొని చూశాక సెకండ్ హాఫ్లో నాకు కన్నీళ్ళు వచ్చేసాయి క్లైమాక్స్కి వచ్చేసరికి. సో, యాక్చువల్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ సినిమా. తను ఫ్యామిలీ సినిమాగా స్టార్ట్ చేశాడో, లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడో, కానీ ఇదైతే ఒక మంచి ఫ్యామిలీ సినిమాగా జనాల్లో ఉండిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.